Hello everyone. September 21st is the World Alzheimer's Day. ఈ సెప్టెంబర్ 21వ తారీఖును అల్జీమర్స్ డేగా పరిగణిస్తూ ఉంటాం. అల్జీమర్స్ అంటే తెలుగులో మతిమరుపు వ్యాధి అని అర్థం. మతిమరుపు వేరే, మతిమరుపు వ్యాధిగా రావడం వేరే. మతిమరుపే వ్యాధిగా మారితే అప్పుడు దాన్ని అల్జీమర్స్ డిసీజ్ అంటాం. 1906వ సంవత్సరంలో జర్మన్ న్యూరో సైంటిస్ట్ అండ్ పాథాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ అలోయిస్ అల్జీమర్ మొట్టమొదటిసారిగా ఈ వ్యాధిని ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి 1910వ సంవత్సరంలో ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క వ్యాధికి అల్జీమర్స్ డిసీజ్ అని పేరు పెట్టడం జరిగింది. డాక్టర్ అలోయిస్ అల్జీమర్స్ చేసిన పరిశోధనలో ఏ వ్యక్తి అయితే ఈ అల్జీమర్స్ వ్యాధి చేత చనిపోయాడో ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ని పరీక్షించి చూసినప్పుడు సగానికి సగం ఆ బ్రెయిన్ కృషించుకుపోవడం, బ్రెయిన్ యొక్క సెల్స్ డెడ్ అవ్వడం ద్వారా ఆ డెత్ న్యూరాన్స్ అనే ష్రింక్ అయి ఆ బ్రెయిన్ ముడుచుకుపోవడం అనేది అతను గమనించాడు. ఆ బ్రెయిన్ సెల్స్ డెత్ కారణం ఏంటి అని ఆయన దాన్ని పరిశోధించినప్పుడు అమెలాయిడ్ ప్లేక్స్ అనే ప్రోటీన్స్, అలాగే టౌటాంగిల్ ఫైబర్ పార్టికల్స్, ఇలాంటి కొన్ని ప్రోటీన్స్ బ్రెయిన్ యొక్క సెల్స్ను అనగా న్యూరాన్స్ను దెబ్బతీయడం, వాటి కారణంగా బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ అంటే సెల్స్ డెత్ అవ్వడం, అలా బ్రెయిన్ యొక్క కమ్యూనికేషన్స్ అనేవి లాస్ అవ్వడం. ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బ్రెయిన్లో నిదానంగా జరుగుతున్న ఈ యొక్క ప్రాసెస్ ద్వారా స్టేజ్ బై స్టేజ్ ఆ యొక్క రోగి నిదానంగా తన యొక్క జ్ఞాపకాలను మర్చిపోవడం, మతిమరుపు అనేది రావడం. ఒక్కొక్కసారి ఈ మతిమరుపు ఏ స్థాయిలోకి వెళ్ళేది అనంటే ఆయన స్వతహాగా తన పేరును మర్చిపోవడం, తను నివసిస్తున్న ప్రాంతాన్ని మర్చిపోవడం, తన ఇంటి అడ్రస్ను మర్చిపోవడం, తన భార్య పిల్లల పేర్లు కూడా మర్చిపోవడం, చివరికి కనీసం వాళ్ళను గుర్తించలేని స్థితిలో ఆ వ్యక్తి మారిపోతాడు, చివరికి మరణిస్తాడు. కాబట్టి మతిమరుపు వేరే, మతిమరుపు వ్యాధిగా సంక్రమించేదాన్ని అల్జీమర్స్ వ్యాధి అని అంటారు. ఈ రీతిగా మతిమరుపు వేరని, మతిమరుపు వ్యాధి వేరని, మతిమరుపును డిమెన్షియా అంటామని, డిమెన్షియా అనేది బ్రెయిన్ యొక్క మెమరీ కండిషన్ మాత్రమే అని, డిమెన్షియా అనేది రకరకాల అబ్నార్మల్ ఫంక్షన్స్ ద్వారా కూడా మనము ఈ డిమెన్షియా అంటే మతిమరుపును పొందగలమని, అల్జీమర్స్ అనేది మతిమరుపుకు వేరుగా ఉంటుంది. 50% ఆఫ్ డిమెన్షియా పేషెంట్స్లో అల్జీమర్సే ప్రధానమైన కారణమని, ఈ అల్జీమర్స్ అనేది వ్యాధి, ఆ వ్యాధిని ముందుగా మనం గుర్తించగలిగితే ఆ వ్యక్తికి మతిమరుపు అనేది రాకుండా కొంత స్థాయిలో మనం కాపాడగలం. ఆ మతిమరుపును మనం ప్రొలాంగ్ చేయగలం. అతని యొక్క లైఫ్ స్టైల్ని బెటర్గా యాక్సెస్ చేయగలం. ఆ రోగి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి, తన కాళ్ళ మీద తను నడవగలిగి, తన పనులు తను చేసుకోగలిగి, ఎవరిని తోడు లేకుండా ఆయన ఒంటరిగా తన యాక్టివిటీస్ చేయగలిగిన స్థితికి మనం తీసుకురాగలమని. కాబట్టి మతిమరుపుతో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా వయసు మళ్ళిన వాళ్ళకి మతిమరుపు సహజమేలే కానీ కొట్టిపాడేయకుండా ఈ మతిమరుపు అసలు ఎందుకు వచ్చింది, మతిమరుపుకు గల కారణాలు ఏంటివి, ఒకవేళ అదేమన్నా అల్జీమర్స్ డిసీజ్ ద్వారా వచ్చిన మతిమరుపు అయితే మరి దాన్ని ముందు దశలోనే మనం గుర్తించగలిగితే ఈ యొక్క డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనం డిలే చేయగలం. మతిమరుపు చేత రోగి తన యొక్క జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చుకోకుండా తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగేటట్లు మనం చేయగలం. అయితే గుర్తించడం అన్నిటికంటే చాలా ప్రథమమైంది. కానీ ఈ అల్జీమర్కు మరియు మతిమరుపుకు గల వ్యత్యాసాన్ని ప్రపంచానికి చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పినవాడు డాక్టర్ అలోయిస్ అల్జీమర్స్. 1906లో ఆయన మొట్టమొదటిసారిగా మరి మతిమరుపు వ్యాధి చేత చనిపోయిన ఒక వ్యక్తిని పోస్ట్ మార్టం చేసి ఆయన బ్రెయిన్ను స్టడీ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న లోపాలని ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి మరి ఆయన పేరు మీద పెట్టబడ్డ ఈ యొక్క వ్యాధి గురించి మనం తెలుసుకుందాం.
తెలుగులో దీన్నైతే అల్జీమర్స్ వ్యాధికి మతిమరుపు వ్యాధనియు జ్ఞాపకాల్ని తుడిపే వ్యాధని కూడా మరి పేరు పెట్టడం జరిగింది. దీని గురించి ఇంకా ఎక్కువ స్థాయిలో తెలుసుకోవాలంటే దీనికి గల కారణాలు ఏంటి, అసలు అల్జీమర్స్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఎక్కువగా స్త్రీలలో అల్జీమర్స్ వ్యాధిని మనం చూస్తాం. 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో అల్జీమర్స్ పురుషులకైనా స్త్రీలకైనా రావచ్చు, కానీ స్త్రీలలో అత్యధికంగా ఈ యొక్క వ్యాధిగ్రస్తుల్ని మనం గమనించగలం. అల్జీమర్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఏ రీతిగా అల్జీమర్స్ రోగిని మనం గుర్తించాలి? పేరులోనే ఉంది మతిమరుపు అని. ఏ వ్యక్తి అయితే మరి మతిమరుపు అనేది మనం గమనిస్తామో సాధ్యమైనంత తొందరలో దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళగలిగితే అసలు అది ఏ రకమైన మతిమరుపు, ఎందుకంటే డిమెన్షియా అనే మతిమరుపు ఈ కండిషన్ బ్రెయిన్కు రక్త సరఫరా తగ్గినా రావచ్చు, హెడ్ ఇంజురీస్ బ్రెయిన్ ఇంజురీస్ జరగడం ద్వారా కూడా రావచ్చు, బ్రెయిన్కు కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా కూడా జరగవచ్చు. కాబట్టి మతిమరుపు వ్యాధి అనేది ఎలా మారింది, మతిమరుపు అనే మెంటల్ కండిషన్ వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటి అనేది ముందుగా మనం పరీక్షించాలి. ఒకవేళ ఈ అల్జీమర్స్ ద్వారానే ఈ యొక్క మతిమరుపు వచ్చిందా, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా అల్జీమర్స్ ఉందా, మతిమరుపు అనేది ఉన్నదా, ఉంటే ఏ వయసులో వారికి తల్లిదండ్రులకు సంక్రమించింది, వారి ద్వారా ఇతనికి ఏ వయసులో వచ్చింది అని ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మనకి ఇక్కడ హెల్ప్ చేస్తుంది. హెడ్ ఇంజురీస్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఈ మధ్యకాలంలో వచ్చాయా, చిన్ననాడే మరి హైడ్రోసిఫాలిస్ మెదడువాపు వ్యాధి లాంటిది ఏమైనా సంభవించిందా, ఇలాంటి కొన్ని మెడికల్ హిస్టరీ కండిషన్స్ అన్నీ కూడా అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారణ చేయడానికి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ అల్జీమర్స్ డిసీజ్ను గుర్తుపట్టడానికి 7 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని ప్రీ క్లినికల్ స్టేజ్ అంటాం. అంటే బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ మధ్యలో ఈ అమైలాయిడ్ ప్రోటీన్స్ అండ్ టౌటాంగిల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పని ప్రారంభించినప్పుడు అది స్టేజ్ 1. అసలు ఎవరు గుర్తించలేరు. ఆ స్టేజ్ని రోగి గుర్తించలేడు, రోగితో ఉన్నవారు కూడా గుర్తించలేడు. కాబట్టి ఆ స్టేజ్ 1 ప్రీ క్లినికల్ స్టేజ్ అని అంటాం. మరి స్టేజ్ 2లోకి వచ్చినప్పుడు ఈ యొక్క రోగిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఏంటా మార్పులు అంటే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని, పలకాలనుకున్న విషయాన్ని బ్రెయిన్లో ఉంటుంది, నోటి వరకు వస్తుంది, కానీ నోట్లో నుంచి ఆ పదం బయటికి రాదు. ఇప్పుడే చెప్పాలన్నట్టే ఉంటుంది, కానీ ఆ పదం పలికినంత ఈజీగానే ఉంటుంది, కానీ ఆ పదం బయటికి పలకడం రాదు. ఆ పదాన్ని మర్చిపోతాడు, అది ఏం పదము అని మరి ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంటూ మరి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అది స్టేజ్ 2లో మనం గమనించగలం. దాన్ని కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ స్టేజ్ అంటాం. కొద్దిగా కాగ్నిటివ్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. మరి స్టేజ్ 3లోకి వచ్చేలోగా మెమరీ మీద దాని యొక్క ప్రభావాన్ని మనం చూడగలం. వ్యక్తుల యొక్క పేర్లు చెప్పినప్పుడు సడన్గా ఆ వ్యక్తి ఎవరనేది వీళ్ళకి గుర్తు రాదు. ఎవరో బంధువులో తెలిసిన వాళ్ళ గురించో పరిచయం ఉన్న వ్యక్తుల గురించో ఇంట్లో ఏదో సందర్భం వచ్చి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు ఆయన ఎవరబ్బా, ఎవరై ఉంటారు, ఎవరాయన అని అడుగుతూ ఉంటారు. ఆయన ఫోటో కానీ లేదా ఆయనతో దగ్గరగా ఉన్న సన్నివేశం కానీ ఏదైనా గుర్తు చేసినప్పుడు అగైన్ హీ విల్ రికలెక్ట్. దాన్ని మరి కొద్దిగా మెమరీ ఇంపైర్మెంట్ స్టేజ్ అది 3లో వస్తుందన్నమాట. అది స్టేజ్ 1లో అయితే ప్రీ క్లినికల్ స్టేజ్ అసలు ఏమీ గుర్తించలేము. స్టేజ్ 2లో అయితే కొన్ని పలకాలనుకున్న పదాలు ఫ్రీక్వెంట్గా వాడే వర్డ్స్ను కూడా పదాల్ని కూడా సడన్గా స్టక్ అయిపోవడం, పలకలేకపోవడం. స్టేజ్ 3లోకి వచ్చేలోగా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళ సందర్భాల యొక్క పేర్లను ప్రస్తావించినప్పుడు, కొన్ని సందర్భాలు సంఘటనలు ప్రస్తావించినప్పుడు కూడా ఏదో 10 ఏళ్ల క్రితం ఫలానా చోటికి హాలిడే టూరిజం పోయాం, అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు వెంటనే రీకలెక్ట్ చేసుకోరు. ఇది స్టేజ్ 3లో మనం గమనించవచ్చు. స్టేజ్ 4లో మెమరీ ఇంపైర్మెంట్ అనేది డిమెన్షియాగా మారుతుంది. ఈ మతిమరుపు అనేది ప్రారంభించబడుతుంది. ఈ మతిమరుపు ప్రారంభ దశలో ఒక్కొక్కసారి ఇల్లు తాళం వేసామా లేదా గుర్తురాదు,
వేసిన దాన్నే 1కి 4 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. వాల్యుబుల్ థింగ్స్, ఆర్నమెంట్స్, గోల్డ్, రింగ్స్, వాచ్, స్పెక్టికల్స్ ఇలా డైలీ మన యాక్టివిటీస్లో ఉపయోగించే వస్తువుల్ని ఒక చోట పెట్టి మరొక చోట వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడో పోగొట్టుకొని వస్తూ ఉంటారు. మరి హోటల్లో కాఫీ తాగి అక్కడనే టేబుల్ మీద మర్చిపోయి వచ్చిన సందర్భాలు ఉంటాయి. మరి ఎక్కడో బస్సులో ప్రయాణం చేస్తూ బ్యాగ్ అక్కడే మర్చిపోయి వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తూ ఉంటే స్టేజ్ 4 నాకు కూడా ఉంది కదా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ స్టేజ్ 4 ఏంటంటే మతిమరుపు వ్యాధి వేరే, నిర్లక్ష్యం వేరే. నిర్లక్ష్యంలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామందికి నిర్లక్ష్యానికి మతిమరుపుకు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలవదు. నిర్లక్ష్యంతో చాలా పనులు చేస్తూ ఉంటారు. ఏదో పరధ్యానంలో ఇల్లు తాళం వేస్తారు, వేసానా లేదా అని బస్సు ఎక్కాక గుర్తొస్తుంది. ఇక ఒకటే రంది పడుతూ ఉంటారు. ఫోన్ ఎక్కడో పరధ్యానంలో ఉండి ఏదో మాట్లాడతారు, ఎక్కడో పెట్టేస్తారు, మర్చిపోతారు. కాబట్టి పరధ్యానంలో నిర్లక్ష్యంగా కొన్ని విషయాలు మనం పక్కన పెట్టడం వేరే, మతిమరుపు వేరే. ఒకవేళ మతిమరుపా నిర్లక్ష్యమా అనేది ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీరు స్టేజ్ 4లో ఉన్నారా లేదా అనేది మీ డాక్టర్ గారు మరి దాన్ని నిర్ధారిస్తారు. దాని గురించి ఇప్పుడే కంగారు పడి వీడియో మొత్తం చూడకుండా సడన్గా మధ్యలో ఆపేసి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి అవగాహన కోసం చెప్తున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ అనే వ్యాధి గురించి అవగాహన లేదు. పెద్ద వయసులో మతిమరుపు సహజమే కదా అని ఏదో మతిమరుపు కింద కొట్టిపాడేసుకొని చివరికి మంచం పట్టే పరిస్థితి తెచ్చుకుంటారే కానీ మరి అల్జీమర్స్ వ్యాధిగా దీన్ని గుర్తించితే కొన్ని నివారణ చర్యలు మనం తీయగలిగితే ఆయన మంచం పట్టే పరిస్థితి రాకుండా హాయిగా మరి తన కాళ్ళ మీద తాను నిలబడి తన పనులు తను చేసుకోగలిగేటట్లు చేయొచ్చు కదా అని అల్జీమర్స్ వ్యాధిని గురించి అవగాహన అందరికీ కలగాలనే ఈ సెప్టెంబర్ 21వ తేదీని మరి ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవంగా పరిగణించి ప్రపంచవ్యాప్తంగా చాలా హాస్పిటల్స్లో, చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలామంది వైద్య విద్యార్థులు, వైద్యులు దీని గురించిన సదస్సులు ఇవ్వడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, వాటి గురించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పించడం అనేది మరి ఈ సెప్టెంబర్ 21వ తారీఖున అల్జీమర్స్ డేగా పరిగణిస్తూ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి స్టేజ్ 5లోకి వచ్చేటప్పటికి పేషెంట్ యొక్క కండిషన్ మరికొద్ది స్థాయిలో జ్ఞాపక శక్తి అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఎలా ఇబ్బందికరంగా మారుతుంది అని అంటే అసలు వ్యక్తులను ఏమాత్రం కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి ఆయన మారిపోతాడు. ఆ మనిషి వచ్చి తన కళ్ళ ముందు కనపడి కాసేపు ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే తప్ప ఆ విషయాల్ని రీకలెక్ట్ చేసుకోలేడు. అలా రీకలెక్ట్ చేసుకోలేని స్టేజే 5. ఆ స్టేజ్ 5లో అప్పటికీ చాలా వరకు బ్రెయిన్ న్యూరాన్స్ దెబ్బతినడం అనేది జరిగిపోద్ది. చాలామంది హాస్పిటల్కి వచ్చేది ఈ స్టేజ్ 5లోనే. మమ్మల్ని గుర్తుపట్టట్లేదండి. రోజు ఒకే ఇంట్లో కలిసి ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ ఉద్యోగరీత్యా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు, అత్తమామలకు దూరంగా ఉంటారు. ఏదో హాలిడేస్ సందర్భంలో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని తలుపు తీయని సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత కొడుకుకు, సొంత కోడలికి, సొంత మనవన్లు మనవరాళ్ళకి మరి ఇంట్లో ఉన్న వాళ్ళు అలా చేసేలోగా వచ్చిన వాళ్ళు హర్ట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఆయన వ్యాధిగ్రస్తుడు, అల్జీమర్ స్టేజ్ 5లో ఉన్నాడు, మనల్ని గుర్తుపట్టే పరిస్థితిలో లేడు అనే విషయాన్ని ముందుగా అక్కడ మనం గ్రహించాలి. నన్ను గుర్తుపట్టలేదు, తలుపు తీయలేదు, చూసినావా మా మీద కోపం ఎంతుందో అని ఇంకా మూతి ముడుచుకొని బంధాలను దూరం చేసుకుంటారు. ఇంకా వారి మీద ఉన్న దూరాలను ఇంకా పెంచుకుంటారే కానీ ఆ వృద్ధాప్యంలో వృద్ధుల యొక్క పరిస్థితిని అల్జీమర్ స్టేజ్ 5లో ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించలేరు. అందుకే ఈ అవగాహన మనం తెలుసుకోవాలి. నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు? నేను ఆయన కూతుర్ని కదా, నేను ఆయన కొడుకుని కదా, నేను ఆయన అల్లుని కదా, నేను ఆయన కోడల్ని కదా, మనవన్లు మనవరాళ్ళు కదా, ఎందుకు గుర్తుపట్టట్లేదు? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ స్టేజ్ 5లో హాస్పిటల్కి వచ్చి తీరా న్యూరాలజిస్ట్ను కలిసేలోగా మేము ఒక బ్రెయిన్ స్కానింగ్ తీసి చూస్తాం. ఆ బ్రెయిన్ స్కానింగ్లో చూసేటప్పటికి
ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30% బ్రెయిన్ ముడతబడి ఉంటుంది. అప్పటికే స్ట్రింక్ అయిపోతుంది. బ్రెయిన్ యొక్క డీజనరేషన్ స్థాయిలు చాలా వరకు పెరిగిపోయి ఉంటాయి. ఆ స్టేజ్లో వైద్యం చేయడం చాలా కష్టం. స్టేజ్ 1 అంటే ప్రీ క్లినికల్, మన చేతుల్లో లేదు. బట్ స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇవన్నీ కూడా స్టేజెస్లో మనం గమనించవచ్చు ఒక వ్యక్తిని. అందుకే మనకు సంబంధించిన వ్యక్తులతో ఫ్రీక్వెంట్గా రాకపోకలు ఉండాలి, ఫ్రీక్వెంట్గా మాటలు ఉండాలి, ఫ్రీక్వెంట్గా వాళ్ళతో కలవాలి. వృద్ధాప్యంలో వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళతో కొంత సమయాన్ని మనం స్పెండ్ చేయాలి. వృద్ధులైన మన తల్లిదండ్రులతోనూ, మన అత్తమామలతోనూ, వృద్ధాప్యములో ఉన్న మన సొంత బంధువులతోనూ తగినంత వరకు హాలిడేస్ చూసుకొనో ఏదో ఒక రకంగా కొంత సమయాన్ని మనం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ మెమరీస్, చిన్నప్పటి నుండి వాళ్ళు మనతో కలిసి పెరిగిన విషయాలు, కలిసి గడిపిన సందర్భాలు, వీటన్నిటిని వాళ్ళు రీకలెక్ట్ చేసుకోగలరు. ఇలాంటి రీకలెక్ట్ ద్వారా బ్రెయిన్ అనేది యాక్టివ్ ఫామ్లోకి వస్తుంది. స్టేజెస్ ముదరకుండా ఉంటాయి. వీటితో పాటు కొన్ని రకాల మందులు, టాబ్లెట్స్ వాడడం ద్వారా కూడా ఈ అల్జీమర్స్ వ్యాధిని ఏ స్టేజ్లో మనం గుర్తుపట్టామో ఆ స్టేజ్ని మనం అక్కడికి ఆపవచ్చు, ప్రోగ్రెషన్ డిలే చేయొచ్చు. ఆ వ్యక్తి ఇంకా పూర్తి స్థాయిలో మతిమరుపుతోటి మంచం పట్టే పరిస్థితి రాకుండా మరలా తిరిగి తన పనులు తను చేసుకునే స్థాయిలోకి మనం తీసుకువెళ్ళగలం. ఇదంతా కూడా ఆ రోగితో మనం టైం స్పెండ్ చేసే విధానం మీద సరి అయిన స్టేజ్లో హాస్పిటల్కి తీసుకొచ్చి దాన్ని గుర్తించి అది ఏ స్టేజ్లో ఉందని దానికి మొదలుపెట్టే వైద్యం మీద, వాడే మందుల మీద, రెగ్యులర్ చెకప్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్టేజెస్లో ఎవరైనా మీ పేరెంట్స్ వృద్ధులైన వారు ఉండుంటే వాళ్ళని అపార్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్, మెంటల్ స్టేటస్ను మీరు గుర్తుపట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని రావాలి. వాళ్ళకు సరైన విధంగా ఈ అల్జీమర్స్ యొక్క ఎవాల్యుయేషన్ చేయించాలి. కాబట్టి స్టేజ్ 6లోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. అసలు వాళ్ళు ఉన్న ఊరు పేరు మర్చిపోతారు, పగలా రాత్రా అనే పరిస్థితులు మర్చిపోతారు. రాత్రిపూట ఎప్పుడో లేచి 9 అవుతుంది ఇంకా టిఫిన్ చేయవా అంటారు, పగలు అనుకుంటారు. పగళ్ళు రాత్రి అనుకొని ఇంకా నిద్రపోలేదు, త్వరగా లైట్లు బంద్ చేయండి, అన్ని టీవీలు కట్టేయండి, త్వరగా పడుకోండి అని గద్దిస్తూ ఉంటారు. పగలు రాత్రి యొక్క విచక్షణ అనేది ఇంపేర్ అయిపోతుంది, మెమరీ డిస్టర్బ్ అవుతుంది, కొంత బిహేవియరల్ చేంజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ స్టేజ్ 6లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకు పరిచర్యలు చేసే వ్యక్తులను కూడా వారు గుర్తుపట్టరు. ఒక్కొక్కసారి నువ్వెవరు అంటారు. వాళ్ళే స్నానం చేయిస్తారు, వాళ్ళే మరి వంట చేసి పెడతారు, వాళ్ళే బట్టలు దొరుకుతారు, వాళ్ళే టేక్ కేరర్స్గా ఉంటారు. ఇంట్లో ఉన్న సొంత టేక్ కేరర్స్ను కూడా ఒక్కోసారి మరి మర్చిపోయే పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ స్టేజ్ 6లో పాపము ఆ టేక్ కేరర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంకొద్దిగా అఫెండ్ అవుతూ ఉంటాడు. ఇంతగానం చేసి పెడతా ఉంటే కనీసం ఆ మాత్రం పట్టించుకోవట్లే మమ్మల్ని, చూసావా? అపార్థం చేసుకోకూడదు. ఆయన రోగి. ఆ దశలో స్టేజ్ 6లో ఉన్నప్పుడు ఒక రోగిగా మనం అర్థం చేసుకొని మనం అన్ని పరిస్థితుల్ని సహకరించాలి. ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంది, ఇది స్టేజ్ 7 అంట. ఈ స్టేజ్ 7 ఇస్ ఎ టెరిబుల్ స్టేజ్. అసలు తనకు తానుగా ఏ పని చేసుకోలేడు. నువ్వు బ్రష్ చేయిస్తే బ్రష్ చేసుకోవడం, పాలు తాగిస్తే పాలు తాగడం, పాలు తెచ్చి ఆడ పెడితే కాదు నువ్వు తాపించాల్సిందే, అన్నం తెచ్చి చేతిలో ప్లేట్ పెడితే కాదు నువ్వు తినిపించాల్సిందే. ప్రతిదీ కూడా ఒక వ్యక్తి దగ్గరుండి చేయాల్సిందే. మరి అంత భయంకరమైన పరిస్థితి ఈ స్టేజ్ 7. అలా 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 చివరికి మంచం బట్టి ఎవరైతే అంత కష్టపడి చాకరీ చేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తుపట్టకుండా వాళ్ళని తిడుతూ, నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, మరి వాళ్ళ మీద భయంకరమైన విధంగా అవసరమైతే వచ్చిన వాళ్ళకు చెప్పుతూ ఎంతో ఆయాసకరంగా మరి యొక్క స్టేజ్ 7 ముగుస్తుంది. ఆ రీతిగా ఆ వ్యక్తి యొక్క ప్రాణం కూడా చివరికి మరి తుది శ్వాసను విడుస్తాడు. ఈ రకంగా అల్జీమర్స్ వ్యాధి వివిధ స్టేజెస్లో మనం గుర్తుపట్టి సాధ్యమైనంత తొందరగా న్యూరాలజిస్ట్ దగ్గరికి గినక రాగలిగితే ఎవాల్యుయేషన్ చేయొచ్చు. కొన్ని మంచి మందులు ఉన్నాయి, వాటికి కూడా మంచి మందులు ఉన్నాయి. రివాస్టిగ్మిన్ అని, మెమాంటిన్, డెనెపిజోల్, ఇలాంటి కొన్ని మంచి మందులు తగు మోతాదులో వాడుతూ
మరి ఈ యొక్క డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ను మనం తగ్గించవచ్చు. ఏ రీతిగా అల్జీమర్స్ వ్యాధిని గుర్తుపట్టాలి, ఏ రీతిగా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని గమనించాలి, ఎలాంటి వైద్యం అందించాలి, ఎలాంటి పరీక్షలు చేసే ఈ యొక్క వ్యాధిని మనం గుర్తుపట్టవచ్చు అని. మరి ఇలాంటి అల్జీమర్స్ వ్యాధికి నివారణ లేదా? ఎందుకు లేదు? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ప్రతి వ్యాధికి కూడా నివారణ ఉన్నది. ఫస్ట్ మనకు కావాల్సింది యాక్టివ్ లైఫ్ స్టైల్. డైలీ మన లైఫ్ స్టైల్ చాలా హెల్తీగా ఉండాలి. వేకోజామునే లేవడం, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ చేయడం, సూర్యోదయం అయ్యేదాకా ముద్దు నిద్రపోకుండా సూర్యునికి ముందుగానే లేచి కాస్త వైటమిన్ D3 ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మెంటల్ పీస్ ప్రాక్టీస్ చేయడం, మంచి హెల్దీ డైట్ తీసుకోవడం, సాధ్యమైనంత కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు ఇలాంటి హెల్దీ డైట్ మనం తీసుకోవడం. ఇంతేకాకుండా మంచి సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం. పబ్లిక్ రిలేషన్స్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్. నలుగురితో కలవాలి, నలుగురితో మాట్లాడాలి. ఎప్పుడు బ్రెయిన్కు ఏదో ఒక పని, క్రియేటివ్ వర్క్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తవి ఏదో ఒక రకంగా మన బ్రెయిన్ ఎంగేజ్లో ఉంచాలి. బ్రెయిన్ ఎంతసేపు మరి నిరుత్సాహంగా, మరి ఏమీ లేదు అన్నీ కోల్పోయిన విధంగా, మరి మనసులో కృంగిపోతూ అలా పడిపోకుండా మంచి యాక్టివ్గా, ఇప్పుడు 60 ఏళ్ళ దాకా ఏదో ఒక పని చేయగలరు. 60 ఏళ్ళు దాటినాయి అంటే రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఈ రిటైర్మెంట్ లైఫ్లో దేనికి పనికిరానోడుగా చూసేలోగా పాపం వాళ్ళ ఆలోచన శక్తి కూడా ముద్దుబారిపోతూ ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి. ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ కానివ్వండి, ఏదో ఒక పని చేయనివ్వండి. చదువుకున్న టీచర్లు రిటైర్ అవుతారు, పోయి స్కూల్లో 4 క్లాసులు చెప్పండి. మీకు పెన్షన్ ఉంటుంది, డబ్బు అవసరం లేదు కాదు. మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం కోసం, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర ఎంగేజ్ అవ్వండి. అలా రకరకాల పనులలో మనం ఎంగేజ్ అవుతూ ఐడియల్గా ఉండకుండా సోషల్ రిలేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ బంధుప్రీతితోటి నలుగురి మధ్యలోకి వెళ్ళడం, రావడం, నలుగురితో మాట్లాడడం, నలుగురితో సంభాషించడం, కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, ఇలా ఎప్పుడు బ్రెయిన్ ఎంగేజ్ చేసి ఉంచడం ద్వారా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్ స్లీప్, మంచి విశ్రాంతి, మినిమం 8 hours వీ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. ఈ ప్రాపర్ స్లీప్ లేదంటే మాత్రం బ్రెయిన్ హెల్త్ డెఫినెట్గా మనకు మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ విషయంలో చాలా జాగ్రత్తగా మనం స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మరి యవన ప్రాయంలో ఉన్నప్పుడు శరీరం మీద వాటి యొక్క దుష్ప్రభావాలు చూపించదు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో బ్రెయిన్ ఆల్రెడీ ష్రింక్ అయి ఉంటుంది. స్మోకింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో మరి న్యూరాన్స్, మెమరీ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉండడం. తర్వాత నైట్ లైఫ్ అనేది అవాయిడ్ చేసుకోవడం. నైట్ ఈజ్ ఫర్ స్లీప్. కంపల్సరీ దాన్ని ఒక స్ట్రాటజీగా తీసుకొని మనం రాత్రిపూట కంపల్సరీ విశ్రాంతి తీసుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ రీతిగా బ్రెయిన్ హెల్త్ గురించి మనం తప్పకుండా కొన్ని విషయాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రీతిగా అల్జీమర్స్ గురించి అవగాహన తెలుసుకోవడమే కాకుండా నలుగురికి తెలియజేయండి. నలుగురు ఈ యొక్క అల్జీమర్స్ గురించి చక్కగా తెలుసుకొని సాధ్యమైనంత తొందరలో హాస్పిటల్కి వచ్చి ఆ వ్యాధి ముదరకుండా మంచి వైద్యం చేసుకొని మరి ఒకరి మీద ఆధారపడి బతికే పరిస్థితి రాకుండా స్వచ్ఛందంగా వారి పనులు చేసుకునేటట్లుగా మనం వారికి సహకరిద్దాం. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో, మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరిలో అయినా ఈ మెమరీ ఇంపైర్మెంట్ కానీ, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కానీ ఇలాంటి అబ్నార్మాలిటీస్ కనిపించాయంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్కు రండి, న్యూరాలజిస్ట్ను కలవండి, పరిస్థితి వివరించండి. వారికి ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా రిసాల్వ్ చేస్తూ వాళ్ళతో కలిసి ముందుకు నడవండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.